అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వడ్డీతో సహా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. రెచ్చగొట్టాలా, ఒక మతానికి పరిమితం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఏదో విధంగా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మరి ప్రజలకు తెలిసిపోతా ఉన్నాయి. ఈరోజు మనం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినాము, మరి ఏదో విధంగా ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఉంది. మేము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటా ఉన్నాం. మరి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తుల మధ్యన అయితే సమస్య లేదు, కానీ ఈరోజు ఆఖరకు వెంకటేశ్వర స్వామికే మరి ఈరోజు ఆయన మరి ఆగ్రహిస్తే మరి ఎవరు కూడా మిగిలే పరిస్థితి లేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ కోట్లాది మంది భక్తులు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. ఈరోజు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. మరి ఈరోజు హిందూ మతం అనేది కూడా చాలా గొప్పది. హిందూ అనేవారు ఖచ్చితంగా ఎక్కడికి ఈరోజు మనం కూడా ఎన్నోసార్లు మసీదులకు వెళ్తా ఉన్నాం, చర్చిలకు వెళ్తా ఉన్నాం. ఎక్కడైనా కూడా రాయి కనపడితే కూడా రాయికి ముక్కుతా ఉన్నాం. మరి అటువంటిది ఈరోజు హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని, అదే విధంగా వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీసే విధంగా ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి మరి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క దుశ్చర్యలకు పాల్పడుతూ మరి మాకు కూడా ఈ యొక్క బనగానపల్లె నుంచి కూడా మీరు ఈ యొక్క తిరుమలకు వెళ్లేదానికి వీల్లేదు, తిరుమల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు కాబట్టి మీరు వెళ్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మాకు కూడా ఈ యొక్క స్థానికంగా ఉండే పోలీసుల ద్వారా కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇంత దుర్మార్గంగా ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడు, అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గారు వస్తా ఉంటే ఇన్ని నిబంధనలు పెట్టి ఎవరిని కూడా మరి అక్కడికి వెళ్లకుండా అక్కడ 30 యాక్ట్ అనేది కూడా అమలు పెట్టి మరి ఇంత అవసరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆ యొక్క దేవదేవుణ్ణి. ఎందుకంటే ఈరోజు చాలా వరకు చంద్రబాబు నాయుడు ఈ యొక్క తిరుమల తిరుపతికి దేవస్థానానికి మరి చెడ్డ పేరు తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే తిరుపతి లడ్డు గురించి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు. అయినప్పటికీ కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడినాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కూడా మరి శిక్షించాలని చెప్పి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా ఆనాటి మరి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మరి ఆ యొక్క కోనేటిలో కూడా మునిగి ఆయన ప్రమాణం కూడా చేయడం జరిగింది. నేను ఏదైనా కూడా పొరపాటు చేసి ఉంటే, మా యొక్క పార్టీ కానీ ఏదైనా పొరపాటు చేసి ఉంటే, లేదంటే మా యొక్క గతంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ ఏదైనా కూడా తప్పు చేసి ఉంటే మేము నాశనం అయిపోతామని చెప్పి కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు లోకేష్ గారు ఒకటి మాట్లాడతారు. లోకేష్ గారు ఏం చెప్తారు, ఇది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఇది ప్రభుత్వాలకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడతారు. మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడతారు. ఈ విధంగా ఒకరోజు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, మరి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది చాలా బాధ కలిగిస్తా ఉంది. అందుకోసం అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ యొక్క మన మత విశ్వాసాలను రెచ్చగొట్టి దెబ్బతినే విధంగా ప్రజల ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా ఏదైతే ఈరోజు మరి మాట్లాడినారో అది విరమించుకోవాలని చెప్పి, అదే విధంగా మరి ఆయన ఆగ్రహానికి ప్రజలెవరు కూడా, ఎందుకంటే దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆగ్రహిస్తే మనం ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఆగ్రహానికి ఎవరు కూడా గురి కాకుండా, ఎవరైతే తప్పు చేసినారో, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద నిందలు మోపినారో వాళ్ళ మీద ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఆయనకు, ఆయన పార్టీకి, మరి ఆయన కుటుంబం సర్వనాశనం అయిపోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎవరైతే ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి విష ప్రచారం చేసినారో, ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా
మరి కట్టుకథలు అల్లి ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని మరి ఈరోజు మరి వీధిలోకి లాగి అనవసరంగా మరి ఆయన దేవదేవుడు అటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినారు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దేవుడు సాక్షాత్తుగా ఆయన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు వారి కుటుంబం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ మరి ఈరోజు మా యొక్క విన్నపాన్ని ఆంజనేయ స్వామికి కూడా అందజేయడం జరిగింది వినతి పత్రం ద్వారా. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు చాలా మంది వేధించడం జరుగుతా ఉంది. వేధింపులు మరి ఎక్కడ చూసినా కూడా పోలీసు వేధింపులు అయితేనేమి, దౌర్జన్యాలు అయితేనేమి ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వడ్డీతో సహా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.